టాలీవుడ్ లో అరెస్టుల గోల షాక్ ఇస్తోంది. 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఆనందం అరక్షణమైనా లేదు. ఇంతలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నిజంగా టాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. ఏదో తీసుకెళ్లారు, వాకప్ చేశారు, పంపించేస్తారనుకున్నారు కానీ ఎవరూ ఇది ఊహించలేదు. బెయిల్ అయితే వచ్చింది కానీ కథ అప్పుడే పూర్తయ్యేలా లేదు. కట్ చేస్తే మరో అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. ఈసారి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంతొచ్చినట్టుంది. తనకు ముందస్తు బెయిల్ రద్దయింది. హైకోర్టు ఇచ్చిన షాక్ కి సీన్ రివర్స్ అయింది. పెద్ద సార్లైనంత మాత్రాన కేసు బలంగా ఉంటే కటకటాల పాలవక తప్పదని తెలుస్తోందా? అల్లు అర్జున్ అరెస్టు వెనుక రాజకీయ కారణాలున్నాయంటున్నారు. కానీ మోహన్ బాబు అరెస్ట్ కాబోతున్నాడంటే ఆల్రెడీ అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కి కలెక్షన్ కింగ్ తో 1000 కోట్ల పోలిక పెట్టారు. ఈ 1000 కోట్ల కనెక్షన్ ఏంటి? అరెస్టులతో ఏం తేలుతోంది? అసలు ఏం జరుగుతోంది? హ్యావ్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ నిజంగా పాన్ ఇండియా లెవెల్లో అందరినీ షాక్కు గురిచేస్తోంది. పుష్ప 2 మూవీకి 1000 కోట్ల వసూలు రాబట్టిందని ఫిల్మ్ టీం సంబరాలు చేసుకునే టైంలో ఇదో బిగ్ షాక్. నాంపల్లి కోర్టు కూడా రిమాండ్కే సపోర్ట్ చేయడంతో అంతా మరింత షాక్ అయ్యారు. కట్ చేస్తే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మొత్తానికి ప్రెజెంట్ ఐకాన్ స్టార్ వంతైపోయింది. ఇక మీదట నెక్స్ట్ మోహన్ బాబే అంటున్నారు. జర్నలిస్ట్ మీద దాడి వల్ల మోహన్ బాబు మీద కేసు ఫైల్ అవ్వడం, తను హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం అప్రోచ్ అవ్వడం జరిగిందన్నారు. కట్ చేస్తే కోర్టులో చుక్కెదురైంది. తన అప్రోచ్ను కోర్టు కొట్టేసింది. అంటే మోహన్ బాబు అరెస్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. కాకపోతే ఇక్కడ బన్నీ మోహన్ బాబు ఇన్సిడెంట్స్లో కామన్ పాయింట్ 1000 కోట్లు. కలెక్షన్ కింగ్గా ఫోకస్ అయిన మోహన్ బాబు ఆస్తులు 1000 కోట్లు ఉంటాయట. వాటి పంపకాల విషయంలోనే మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయని, పెద్ద కొడుకునే మోహన్ బాబు దగ్గరకు తీసి చిన్న కొడుకుకి అన్యాయం చేస్తున్నాడనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇక బన్నీ ఏమో ఫస్ట్ టైం 1000 కోట్ల క్లబ్లో చేరిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. కాకపోతే ఈ ఇద్దరికి 1000 నెంబరే కలిసి రానట్టుంది. ఒకరు 1000 కోట్ల ఆస్తి వల్ల జైలుకి వెళ్లాల్సి వస్తుంటే మరొకరు 1000 కోట్ల కలెక్షన్ తర్వాత అరెస్ట్, ఆ తర్వాత బెయిల్, ఇలా సీన్ మారిపోయింది. ఒకరి ప్రాణం పోవడం వెనక బన్నీ ప్రత్యక్ష కారణం లేకున్నా లీగల్గా చాలా రూల్స్ ఫాలో కాకపోవడం వల్లే సంధ్యా థియేటర్ దగ్గర ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైందనేదే కేసు. ఏదేమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుందనంటూనే తాను ఇందులోనూ జోక్యం చేసుకోనంటున్నారు. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా కూల్చేప్పుడు కూడా తెలంగాణ సీఎం ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. అందుకే బన్నీకి ఇక కష్టాలు తప్పవా అనుకున్నారు. కానీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఒక్కటి మాత్రం కన్ఫామ్, కేసు బలంగా ఉంటే ఎంతటి వాళ్ళైనా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. బాలీవుడ్లో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లే కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చింది. కన్నడ యాక్టర్ దర్శన్ అయితే జైలు పాలై చిప్పకూడు రుచి చూడక తప్పలేదు. షారుఖ్ ఖాన్ కొడుకే డ్రగ్స్ కేసులో నరకం అనుభవించాడు. నిజంగా ఇందులో ఎవరు దోషి అనే విషయం పక్కన పెడితే కొన్నిసార్లు కేసుల్లో డోస్ గట్టిగా ఉంటే ఎంతటి స్టార్ అయినా కటకటాల పాలవ్వాల్సిందే అని తేలుతోంది. కానీ బన్నీ విషయంలోనే ఊహాతీతంగా అరెస్ట్, బెయిల్, ఇలా సినిమాటిక్ సీన్ల షాక్స్ ఎక్కువయ్యాయి.